ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి రేపు సిబిఐ విచారణకు 3వ దఫా విచారణకు హాజరు కావాల్సి ఉంది. నిజానికి మొన్న 6వ తేదీనే హాజరు కావాల్సి ఉన్నా నాకు ముందస్తుగా నిర్ణయించుకున్న పనులు ఉన్నాయి కాబట్టి నేను మరొక రోజు వస్తానంటూ తనంతట తానే రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవడం సిబిఐకి, సిబిఐ యాక్సెప్ట్ చేయడం ఇది జరిగింది. రేపు రావాలి విచారణకి హైదరాబాద్. అలాంటిది సడన్ గా ఆయన వాళ్ళ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అదేంటి అని అంటే ఎలాంటి కోయర్సివ్ యాక్షన్స్ లేకుండా, అంటే నన్ను అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలనేది ఒకటి. తర్వాత న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి, ప్రతిదీ రికార్డెడ్గా జరగాలి, ఇదంతా కూడా అనేది ఆ పిటిషన్ యొక్క సారాంశం. ఆ పిటిషన్ ఇవాళే బెంచ్ మీదకి రావాలి, ఇవాళే ఆర్డర్ వస్తుందని అనుకున్నారు. బట్ ఎందుకో అది తెలంగాణ హైకోర్టులో వేసిన ఆ పిటిషన్ బెంచ్ మీదకి రాలేదు. ఎందుకంటే మనకున్న సమాచారం మేరకు 2 జడ్జిలు ఆ పిటిషన్ ని తీసుకోవడానికి నిరాకరించారు అని చెప్తున్నారు కోర్టు దానికి సంబంధించిన వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి ఎప్పుడు వస్తుంది, రేపు వస్తుందా, రాకపోతే ఏంటి, వస్తే ఏంటి, ఇదంతా ఒక పరిస్థితి. సో దీంట్లో ఈ పిటిషన్లో ఇప్పటి వరకు పెదవి విప్పని అవినాష్ రెడ్డి, ఇప్పటి వరకు ఎన్నెన్నో వస్తున్నా కూడా పెదవి విప్పని అవినాష్ రెడ్డి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆయన డైరెక్ట్గా వివేకానంద రెడ్డి గారి కూతురు అల్లుడే చంపేశారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి గారి కూతురు అల్లుడు వీళ్ళే మెయిన్ దీని సూత్రధారులు, వీళ్ళే చంపించి టీడీపీతో కలిసి అబద్ధాలు ఆడుతున్నారు, టీడీపీతో కలిసి మీడియా ట్రయల్ చేస్తున్నారు, మీడియాలో ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇక తెలిసిందే కదా. సో దీనికి సంబంధించి ఒకసారి